బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఓవైపు ఎన్కౌంటర్లో మృత్యువాత పడి క్యాడర్ కోల్పోతుంటే మరోవైపు లొంగుబాట్లు ఊపందుకున్నాయి. తాజాగా సుక్మా జిల్లాలో 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 9 మంది మహిళా మావోయిస్టులుండగా దంపతుల జంటలు కూడా ఉన్నాయి. లొంగిపోయిన మావోయిస్టులందరికీ దుస్తులతో పాటు ఒక్కొక్కరికి 50,000 రూపాయల రివార్డును అందజేశారు పోలీసులు. సుక్మా జిల్లాలో మావోయిస్టుల నిర్మూలన ప్రచారం నిరంతరం జరుగుతోందని సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులందరూ మాడ్ నువాపాడ్ డివిజన్లోని వారిగా గుర్తించారు. లొంగిపోయిన ఒక పురుషుడు ఒక మహిళా నక్సలైట్పై ఒక్కొక్కరికి 8 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు. ఒక పురుషుడు ఒక మహిళా నక్సలైట్పై ఒక్కొక్కరికి 5 లక్షలు, 2 పురుషులు 5 మహిళలకు 2 లక్షల రివార్డు, ఒక పురుషుడిపై 50,000 రివార్డు ప్రకటించారు పోలీసులు.